స్టేట్ వర్కర్స్ మహిళా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ మరియు వారి సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించిన వర్కర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు గారి సమక్షంలో పుట్టా స్టేట్ వర్కర్స్ మహిళా అసోసియేషన్ వాళ్ళందరికీ 8/2/2026 సంవత్సరానికి నూతన కమిటీని ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఏకొల్లు రాఘవరెడ్డి, అనంత రామారావు, షౌకత్ అలీ, భారతి మేడం, కళ్యాణి మేడం వాళ్ళందరూ పాల్గొని ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ గారి ఆధ్వర్యంలో పేద ముస్లిం అయిన ఓ వ్యక్తికి జీవన ఆధారంగా కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే వికలాంగ మహిళకు నడవడానికి చేతికారులు ఇవ్వడం జరిగింది. అనంతరం 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు మరియు ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ మీడియాతో మాట్లాడారు. నేను శాసనము ద్వారా నిర్మితమైన వాకర్స్ ఇంటర్నేషనల్ రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సమగ్రత కాపాడుతానని వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 203 చార్టర్ నెంబరు 1351 వాకర్స్ క్లబ్లో మా కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, స్వార్థము కానీ లేకుండా క్లబ్ నిర్వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ మరియు వాకర్స్ జిల్లా ఐక్యతకు, అభ్యున్నతికి నా వంతు స్వచ్ఛందంగా ఆర్థిక, శారీరక శ్రమను నిస్వార్థంగా సేవాభావంతో అందిస్తానని మనస్ఫూర్తిగా దైవశక్తిగా ప్రమాణం చేస్తున్నాను. మేము ఈ స్థాపించినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ముందుగా యోగా అన్నమాట, అందరికీ వాకింగ్ యోగా ఫస్ట్ మన హెల్తీగా ఉండాలని ముందు వాకింగ్ యోగా, తర్వాత అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. మీరెట్ట పెరగాల, చివరికి రావాలా, పొరవాళ్ళని 10,000 రూపాయలు కట్టాల్సిన ఎంజేపీని 2,000 రూపాయలు మేము రాయితీ కల్పించి 8,000 కట్టమంటున్నాం. వాళ్ళ వరకు కడతారు, ఎందుకు కట్టారు? 2,000 మేము ఇస్తున్నాము. 3,000 పోతే మీ అసోసియేషన్ వరకు 7,000 కట్టించి మహాత్మా గాంధీ ఫెలోషిప్ అంటే ఆ మెడలు వేసుకుంటుంటే డాలరు వస్తుంది మహాత్మా గాంధీ పేరు మీద. అది కొంతమంది అయినా చేరి ఆమె పేరు నిలబెట్టాలి. ఇప్పటిదాకా మేము ఆమె ప్రెజర్ చేయాల, ఒకటే కట్టింది, అందువల్ల దాంతోనే చదువుకున్నాము. ఈ సంవత్సరం అదే సిల్వర్ చేస్తూ పొరవాళ్ళ చేత కట్టిస్తాను. దానికి గౌరవాధ్యక్షులుగా ఉంటుంది ఫౌండర్ ప్రెసిడెంట్. ఇంకా గౌరవం పెంచాలి సంవత్సరం. తర్వాత నెక్స్ట్ ఇయర్ వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ఇంకొక పదవి కూడా వస్తుంది. ఇప్పుడు నా క్యాబినెట్ కూడా ఆమె డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, ప్రెసిడెంట్ కాకుండా వాకర్స్ ఇంటర్నేషనల్లో కూడా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా. తర్వాత నాకు వాకర్స్ ఫౌండేషన్ ప్రమాణ స్వీకారం కొత్త కార్యవర్గం వాకర్స్ ఇంటర్నేషనల్లో కొత్త కార్యవర్గం ఆనవాయితీ ప్రమాణ స్వీకారం చేయడం. పర్వీన్ మేడం నిత్యం పేదలు ఎక్కడ ఉంటారో, ఎక్కడ నిరుపేదలు ఉంటారో అక్కడ తీసుకుపోయి వాళ్ళకి అన్నదానం చేయడం ఆమెకి ఒక ఆత్మసంతృప్తి. ప్రతిరోజు కానీ వారంలో 2 రోజులైనా ఆమె వాళ్ళకి పేదలకి ఫండ్స్ ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకుంటుందో కానీ మా పేదలకు అందరికీ ఎక్కడ నిరుపేదలు ఉంటారో అక్కడ చేస్తాం. పైగా ఈ వాకర్స్ అసోసియేషన్లో కూడా ఆమె నాకు ఒక అసోసియేషన్ ఉండడం మా వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా గర్వకారణంగా చేస్తుంది. మహిళలకి, పేద మధ్యతరగతి మహిళలందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళని స్వతంత్రులుగా జీవించేదానికి కుట్టు మిషన్ కేంద్రం ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఒక టీచర్ని పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది. అదేవిధంగా ఇల్లు ఆఫీస్ రెంట్ తీసుకొని అందరికీ కుట్టు మిషన్లు ఇవ్వడమే కాక కొంతమందికి పేదలుగా ఉండేవాళ్ళ కుట్టు మిషన్లు కూడా ఆమె తీసిస్తుంది. మా చేతులు ఉండగానే మేము డజన్స్ ఆఫ్ మిషన్స్ పేదలకి మా చేతులు ఉండని ఇప్పించాం.
చూడాలి సార్, చూడండి. ఇంతమంది మహిళల్ని మీరు ప్రోత్సహించి ఈ కుట్టు మిషన్ కేంద్రాలు కానీ మన వాకర్ సెంటర్స్ వాకర్ ప్రోగ్రామ్స్ కానీ వాకర్లో నడిపించు అనే ప్రోగ్రాంలో యోగా కూడా ముఖ్యమైన ప్రోగ్రాం చేస్తూ ఉన్నాను. పర్వీన్ మేడం వాళ్ళ కార్యవర్గానికి వాళ్ళ సెక్రటరీ ట్రెజరర్ అందరికీ అభినందిస్తూ మీ అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్టేట్లోనే కొత్త ఎస్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. నేను వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ని నలుబోలు బలరామయ్య నాయుడు నా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడెంట్గా పర్వీన్ గారు, సెక్రటరీగా నవీన్ గారు, ట్రెజరర్గా లలిత గారు, ఇంకా జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, జాలీవాకరు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించాం. ఈ అసోసియేషన్ 2022లో పెట్టారు. 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరంలో అడుగిడింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మాదిరిగా ప్రమాణ స్వీకారం నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాలి. ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పర్వీన్ గారు మాకు వాట్సాప్ రూపంలో చూస్తుంటాము. పేదలు అనేవాళ్ళు ఎట్టుంటారో ఆమె చేసే సేవా కార్యక్రమాలలో చూస్తేనే మేము కూడా చేస్తుంటాము. కానీ మాకు అటువంటి పేదలు కనపడరు. ఆమె మటుకు అటువంటి నిరుపేదలను వెతికి ప్రతిరోజు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ లాగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. బయట కానీ రెడ్ క్రాస్లో ఉన్న తలసీమియా పిల్లలకు కానీ అందరికీ కూడా ప్రతి సంవత్సరంలో 3-4 సార్లు ఈ కుట్టు మిషన్లు అందజేస్తుంటారు. దానికి ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి వాళ్ళకి టీచర్ని పెట్టి నేర్పించి వారికి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించే విధంగా ఈ కుట్టు మిషన్లు కూడా ఇస్తున్నారు. ఈరోజు కూడా ఒక కుట్టు మిషను హ్యాండీక్రాఫ్ట్ కింద ఒకరికి చేతి కర్రలను కూడా అందజేయటం జరిగింది. ఏదో కార్యక్రమాన్ని కాకుండా ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుండి ఆమె నడిపిస్తుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా చేసి మా వాకర్స్ ఇంటర్నేషనల్లో అవార్డులు, రివార్డులు, క్యాష్ అవార్డులు అన్నీ తీసుకోవాలని వాళ్ళ కమిటీని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా వాకర్స్ తరఫున ఇది 4వ సంవత్సరం నడుస్తుంది. మేము వాకర్స్ పెట్టి ఇప్పటివరకు 5వ సంవత్సరం నడుస్తుంది. ఈరోజు సార్ వాళ్ళందరూ వచ్చి మా చేత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించారు. నేను ముందు 4 సంవత్సరాల కన్నా ఈ 5వ సంవత్సరం ఇంకా మంచి ప్రోగ్రాములు చేసి మా పుట్ట ఎస్టేట్ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని నా ఆశ అనమాట. మన ఇంటర్నేషనల్ గవర్నర్ గారు చెప్పారు హెల్త్ గురించి కొంచెం ఆలోచించండి అమ్మా అని. అందుకని హెల్త్ కార్యక్రమాలు, హెల్త్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. డాక్టర్స్ ప్రోగ్రామ్స్, ఇట్లా ఐ క్యాంపులు పెట్టిస్తాం అనుకుంటున్నాను. ప్రతి నెల షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను. మా బంధువులు ఒక అతను ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్. అతను రిటైర్ అయిపోయారు. అతన్ని కూడా ఇన్వాల్వ్ చేసి అతనితో స్లమ్లోకి వెళ్ళి అందరినీ చెకప్ చేపించి మందులు ఇద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం నుంచి. భగవంతుడు మీ అందరూ ఆశీర్వదించండి సార్. నాకు ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సార్ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.